అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పాపం ఆ జోసెఫ్ గారి భార్య రకరకాల పేర్లతో రకరకాల విధాలుగా పెట్టుకున్న ఆయన భార్య అంట పాపం ఎంతో ఆవేదనగా చేస్తున్నారు, ఎంత ఆవేదనగా అడుగుతుంది. మరి ఆవిడ గారు చెప్పవచ్చు కదా, అయ్యా మరి దేవుళ్ళని తిట్టకూడదు, మనుషులను తిట్టకూడదు, అది మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఏమన్నాడు, మన జోలికి ఏ రోజైనా వచ్చాడా, మనల్ని ఎప్పుడైనా అడిగాడా, మనం ఎప్పుడైనా ఆయన కనిపించామా, ఆయనతోటి మనకెందుకు అని అడగొచ్చు కదమ్మా. మరి మీరు ఈరోజు ఇంత ఆవేదనగా ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటాం ఎంతవరకు బాబు? ఆ రోజు చెప్పొచ్చు కదా. ఆ రోజు తప్పకుండా ఈరోజు ఏం చేస్తున్నారు? ఆ రోజు తిట్టేటప్పుడు ఇది తిట్టకూడదు. మరి ఏ రోజైనా యేసయ్యను తిట్టాడా, యేసుప్రభుని తిట్టాడా, యేసుప్రభు జోలికి ఏమన్నా వచ్చాడా అని అడగవచ్చు కదా. ఈరోజు ఎందుకంత ఆవేదన, ఈరోజు ఎందుకంత బాధ? వాడి కండ కావరం బాగా పెరిగి బలుపు ఎక్కువయ్యి అలాంటి మాటలు మాట్లాడుతుంటాడు. రావణుడు సనాతన ధర్మాన్ని హద్దుపద్దు లేకుండా మాట్లాడటం అది మంచిదేనా? అప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు అడగవచ్చు కదా. ఈరోజు మీకు నోరుందని ఇలా ఆవేదన పడుతూ, ఇంత బాధలు పడుతూ, ఇంత నాటకాలు ఆడటం అది మంచిది కాదు కదా. ఆ రోజు ఏం చేస్తున్నారు? ఆ రోజు మంచిగా ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు అని అడగవచ్చు కదా. చేసుకోవటం ఊర్ల మీద వదిలేయటము, ఒక హద్దు పద్దు లేకుండా తిరగమని చెప్పటము, రకరకాల పేర్లు చెప్పుకోవడం, మహిళల మీద వదిలేయటము, ఒక రకమైన పేరు కాదంటే ఒక పేరు మార్చి ఒక పేరు, ఒక పేరు మార్చి ఒక పేరు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో చెక్ చేసుకుని చాలా వరకు ఈ దుర్మార్గుడు చేసిన నీచమైన నికృష్ట పనులు చాలా చాండాలంగా ఉన్నాయి. మూతులు ముద్దాడుకోవడం ఏంటి, మూతులు నాకుకోవడం ఏంటి, నేల కనిపించుకోవడం, నేలకు ఇద్దరి చీక్కోవడం ఏంటి, అదేమిటి? ఇంత దుర్మార్గ పనులు ఎవరు చేయరు కదా. నీచం నికృష్ట కూడా ఏమనుకోవడం వాళ్ళని, అలాంటి వాడిని కాపాడమని రక్షించమని అంటున్నారు. అటువంటి అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అప్పుడు ఎక్కడికి పోయారు? అది చాలా నీచపు నికృష్టమైన పని. రకరకాలుగా చేస్తాడంట, రకరకాల విధాలుగా చేస్తాడంట, యాంగిల్గా చేసి మార్చి చేస్తారంట ఆవిడ. అది ఎంతవరకు సాపా? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి బెదిరించి భయపెడుతూ మహిళలను లొంగ తీసుకొని ఎన్ని నాటకాలు ఆడారు, ఎన్ని ఆవేశాలు తేరు, ఎన్ని బెదిరింపులు చేశారు ఒకసారి ఆలోచించారు. ఆ రోజు ఏం చేస్తున్నారు? ఆ రోజు ఎక్కడికి పోయారు? ఆ రోజు చెప్పాలి. ఈరోజు ఇంత బాధ పెడుతున్నారు, ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు మీకు తెలియదు అన్నమాట, తెలియకుండా ఉన్నారన్నమాట. అది సభామైంది కూడా కాదమ్మా. ముందు భర్తకు చెప్పాలి, ఇది మంచిది కాదు, హిందూ దేవులను అనకూడదు, ఒక సనాతన ధర్మాన్ని ఇలా హద్దు పద్దు లేకుండా మాట్లాడకూడదు. ఒక పవన్ కళ్యాణ్ గారు మన జోలికి రాలేదు కదా, ఈ కూటమి ప్రభుత్వం ఏమని అన్నారా, అనలేదు కదా, ఎందుకింత ఆవేశం, ఎందుకింత బాధ? ఆ అంబటి రాంబాబు గారి మాట ఎందుకుంటున్నారు? ఆయన రాసలీల రాంబాబు, సంజన సుకన్యను వేలుకునే రాంబాబు, ఆయన లాగే మీరు చేస్తే ఎలా? ఆయనకంటే హద్దు పద్దు లేకుండా పోతుంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా మంచిది కాదు, ఒకరి మాట ఒకరు వినకూడదు అనేది ఆలోచించుకోవాల్సిందిగా మీ ఆయనకు ముందే చెప్పవలసింది. మీరు చెప్పకుండా ఇలా ఆంబోతులా వదిలేశారు. ఈరోజు ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. అది మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఏది ఏమో ఇంట్లో హస్బెండ్లు చెప్పుకోవాలి, ముగ్గురుతో చెప్పుకోవాలి, భర్తలు చెప్పుకోవాలి. మంచిగా ఉండు, మంచిగా చెయ్యి, ప్రజలకు మంచిగా ఉండు, మహిళలకు మంచిగా ఉండు, మహిళలను ఇబ్బందులు పెట్టబాక, మహిళను లొంగ తీసుకోబాక, మహిళను లాక్కొని పోబాక, ఇటువంటి దుర్మార్గ పనులు చేయబాకని ఎప్పుడో చెప్పవలసిందమ్మా అని తెలియజేస్తూ, ఈరోజు మీ ఆవేదన ఉంది. ఆ రోజే అలా రెచ్చిపోబట్టమని చెప్పి ఉంటారు, రెచ్చిపోయాడు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఆంబోతులే కానీ చెప్పినా వినరు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. తన పాపాన్ని తనే కడుక్కుంటున్నారు, పాపం పండి వచ్చి ఉంటుంది అతనికి అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.